హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సుప్రీం పిల్లని. అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంట్లో ఉండి బోర్ కొట్టి అలా షికార్కి పోదామని వస్తే త్రిబుల్ ఏ మాల్ కనిపించింది. ఆ మాల్ అమీర్పేటలో ఉంది. వెంటనే మాల్లోకి వెళ్ళాను. సరే అనుకుని వీడియో తీయడం మొదలుపెట్టిన తర్వాత అక్కడ లోపల ఉన్న సిబ్బంది ఇక్కడ ఎలాంటి వీడియోలు తీయకూడదు అని చెప్పారు. నేను ఆగుతానా? వాళ్ళకి తెలియకుండానే వీడియోలు తీశాను. షాపింగ్ మాల్లో ట్రెండ్స్లోకి వెళ్ళాం. ముందుగా లోపల పక్క కలెక్షన్ చాలా బాగున్నాయి, చాలా ట్రెండీగా ఉంది అండ్ యూనిక్ కలెక్షన్ ఉన్నాయి. కానీ ఇక్కడ లోపల వర్క్ చేసే సిబ్బంది, మేడం మీరు వీడియోస్ తీయడానికి వీడియో నాట్ అలౌడ్ అని చెప్పారు. దాంతో మేము వీడియోస్ తీయడం లోపల ఆపేసి మళ్ళీ బయటికి వచ్చాం. అక్కడ మ్యాక్స్లోకి వెళ్ళాము. ఇక్కడ ఎంట్రన్స్లోనే 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కూడా ఉన్నాయండి. చాలా కలెక్షన్స్ ఉన్నాయి, బాగున్నాయి. ఒకసారి మీరు విజిట్ చేయండి. దాని బ్యాక్ సైడ్ బర్గర్ కింగ్ ఐస్ క్రీమ్స్ అవి చాలా బాగున్నాయి. నేనైతే టేస్ట్ చేశాను, బాగున్నాయండి. ఇలా చెప్పుకుంటూ పోతే ఇక్కడ లోపల పక్క చాలా బ్రాండెడ్ షాప్స్ ఉన్నాయి. లోపల పక్క వీడియోస్ తీయలేదు కాబట్టి మేము వెళ్ళి చూసాము. కలెక్షన్స్ చాలా బాగున్నాయి. ఒక షాప్ మించి ఇంకొక షాప్లో ఉన్నాయి కలెక్షన్స్, చాలా బాగున్నాయి. సెకండ్ ఫ్లోర్లోకి వెళ్తే అక్కడ గోస్ట్ హౌస్ అండ్ క్రికెట్ టెస్టింగ్ అండ్ టేబుల్ టెన్నిస్ అండ్ బిల్లార్డ్స్ అండ్ క్లాసిక్ బౌలింగ్ సంబంధించింది ఉన్నాయి. ప్రజెంట్ లోపల పక్క రీమోడలింగ్ చేస్తున్నారు. లాస్ట్ టైం మేము వెళ్ళినప్పుడు ఉన్నాయి, కానీ ఈసారి వెళ్ళినప్పుడు మాత్రం రీమోడలింగ్ చేస్తున్నారు. మ్యాక్స్లో చున్నీల కోసం చూశాను, కానీ మ్యాక్స్లో అక్కడ కావాల్సిన చున్నీ నాకు దొరకలేదు. కానీ అక్కడ ట్రాక్ షర్ట్స్, టీషర్ట్స్ చాలా తక్కువ ప్రైస్లో ఉన్నాయి, చాలా బాగున్నాయి. యూనిక్ కలెక్షన్. ఇక్కడ కలెక్షన్ చాలా బాగుంటాయి. ఇక్కడ సెకండ్ ఫ్లోర్లో కూడా 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ పెట్టారండి. బ్లాక్ బీట్ కలెక్షన్స్ కానీ, బుట్టలు కానీ, స్టర్ట్స్ కానీ, నెక్లెస్ కానీ, లాంగ్ హారం కానీ, బ్యాంగిల్స్ కానీ అన్ని కలెక్షన్స్ బాగున్నాయి. చాలా యూనిక్గా ఉన్నాయండి కలెక్షన్స్. ఇది చూడ్డానికి మాత్రం సేమ్ గోల్డ్ ఉన్నట్టే ఉన్నాయండి. ఇక్కడ ఇయర్ రింగ్స్ కలెక్షన్ అయితే చాలా బాగున్నాయండి. నాకైతే చూసే కొద్దీ చూడాలనిపించింది. అందుకే అక్కడ చాలాసేపు ఉండిపోయాను. అలా కొద్దిగా ముందరికి వెళ్తే ఇక్కడ ఫిష్ పెడిక్యూర్ కూడా పెట్టారండి. ఇక్కడ చూసేదానికి చేపలు మాత్రం చాలా బాగున్నాయి, కానీ ఫిష్ పెడిక్యూర్ చేయించుకోకూడదండి. దానివల్ల చాలా డిసీజెస్ వస్తున్నాయంట. అందుకే కొన్ని కంట్రీస్లో దీన్ని బ్యాన్ కూడా చేశారు.
థర్డ్ ఫ్లోర్ అంతా ఫుడ్ కోర్ట్స్, లోకల్ నుంచి హై క్లాస్ వరకు ఫుడ్కి సంబంధించిన ప్రతి ఒక్కటి ఇక్కడ ఉందండి. ఇక్కడంతా సెల్ఫ్ సర్వీస్ పెట్టారు. ఇక్కడ మా బాబు ఫ్రాంకీస్ అడిగాడు. ఫ్రాంకీ షాప్ అబ్బాయితో ఏం మాట్లాడాడో నాకు తెలియదు, కానీ షాప్ బ్రదర్ వెంటనే ఫ్రాంకీ ఇచ్చాడు. వాడు తెచ్చుకొని తిని నాకు కూడా టేస్ట్ చూపించాడు. చాలా బాగుంది అని నేను కూడా తెచ్చుకొని తిన్నాను. మా వాడు షాప్ బ్రదర్తో ఎలాగ తయారు చేస్తున్నాడో చూస్తున్నాడు. బహుశా ఇంట్లో చేస్తాడేమో, నేను చూడాలి. ఇక్కడ కాంతారా కిచెన్, లైవ్ టు ఈట్ పెట్టారు. ఫుడ్ సంగతి ఏమో కానీ డబ్బులు మాత్రం మంచినీళ్ళు లాగా ఖర్చు అయిపోతున్నాయి. బర్గర్ కింగ్, పప్పే, నామాస్, ఈ టికెట్స్, హల్దీరామ్, స్విగ్గీ, మిల్క్ షేక్స్. ఇక్కడ ఇవి ఫుడ్ స్టాల్స్, షాప్స్ పేరండి. ఇంకా సెల్లార్కి వస్తే సినిమాకి సంబంధించిన చాలా వాల్పేపర్స్, వాల్ పోస్టర్స్ చాలా ఉన్నాయి. Thank you so much for watching my video. Please subscribe to my channel. Have a good day.